నిన్న మనం చేసినటువంటి వీడియో ఏంటంటే భరతవర్ష బీజేపీ స్టాండ్ తీసుకుంది అని. జనరల్గా ఇప్పటికీ చెప్తున్నా భరతవర్ష ఏ పార్టీకి సంబంధం లేకుండా దేశం కోసం పనిచేస్తుంది. దేశానుకూలమైనటువంటి వార్తల్ని విశ్లేషణల్ని అందించేందుకు కృషి నలుపుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ భరతవర్షకి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. ఇది ఒక సంఘటిత శక్తి, ఇది ఒక సమూహము. సో భరతవర్ష ప్రదర్శిస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఒక్కరి వల్ల కాదు, మొత్తం ఒక సమూహ శక్తి వల్ల. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక పార్టీ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేనప్పటికీను సోకాల్డ్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రబుద్ధులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మోదీకి ఓటేయొద్దు, మోదీకి ఓటేయొద్దు, మోదీకి ఓటేయొద్దు, నియంతృత్వం, ఆ తర్వాత ఏంటది రామరాజ్యం తెచ్చేస్తారు, హిందూ దేశంగా ప్రకటించేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎన్నికలు అనేవి ఉండవు, ఇట్లా మాట్లాడుతున్నారు అన్నమాట. సరే, ఫర్ సపోజ్ మీరు అనుకున్నట్లుగానే మోదీకి ఓటు వేయొద్దు. మరి మోదీకి ఓటు వేయొద్దు అని చెబుతున్నటువంటి వీళ్ళు ఎవరికి ఓటు వేయాలో చెప్పాలి కదా, ఎవరికి ఓటు వేయాలో చెప్పాలి కదా. చెప్పకపోయినా వాళ్ళ దృష్టిలో, వాళ్ళ మనసులో ఈ దేశానికి ఎలాంటి ఉపయోగకరం లేని ఒక నిస్సత్తువు కలిగిన నాయకుడు ఏలాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మన కథ నడవాలి అంటే ఒక పనికిమాలినోడు మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటే చాలు, నడుస్తుంది. అదే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆయన కనుసన్నల్లో ఉన్నామనుకో, మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మోదీ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ టైపు, తిననివ్వరు. ఎలక్టోరల్ బాండ్స్ ఇవన్నీ కూడా ఆయనేమి చేస్తున్న ఈ ఆరోపణలు కూడా అవన్నీ కూడా దాన్ని ఏమంటారు, బుద్భుతప్రాయం లాంటివి, అవన్నీ నీటి బుడగలు లాంటివి, పేలిపోతాయి, అక్కడ నిలబడవు. మోదీ విషయంలో మోదీ వ్యక్తిగతంగా ఏంటి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తే ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తులు కూడా ఈ కాలంలో ఉంటారా? దేశం కోసం పరితపిస్తూ, దేశం కోసమే ఆలోచిస్తూ, ఒక్క సెలవు తీసుకోకుండా జవానుల క్షేమం కోసం, రైతుల క్షేమం కోసం, జనం క్షేమం కోసం, ముఖ్యంగా ఈ భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ ముందుకు తీసుకువెళ్తారా అని ఆశ్చర్యపోక మానరు. కాకపోతే ముందు మీ మనస్సులో ఉన్నటువంటి ద్వేషాన్ని పక్కన పెట్టాలా. మీకు మోదీ అంటేనే ద్వేషం కాదు, మోదీ ముందుకు తీసుకువెళ్తున్న హిందూ ధర్మం అన్న ద్వేషమే. ఇలా రకరకాలుగా మీ ద్వేషంతో మీరు చెప్తున్న పాయింట్ బేస్ మీద ఇప్పుడు నేను మాట్లాడబోతూ ఉన్నాను. మోదీని వద్దంటున్నారు, మరి మీరు ఎవరికి ఓటు వేయాలంటున్నారు? ఆటోమేటికల్లీ ఆపోజిషన్ అయినటువంటి విపక్ష పార్టీకి ఓటు వేయమంటున్నారు. కాంగ్రెస్, డిఎంకే, మమతా బెనర్జీ పార్టీ, ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే మాట్లాడదాం. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ మోదీకి ఓటు వేయొద్దు. సరే, ఎందుకు ఓటు వేయొద్దు అన్నదానికి మీరు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి? నియంతృత్వం, మోదీ నియంతృత్వం అంట. అలాగే రాజ్యాంగాన్ని మార్చేస్తారంట, రాజ్యాంగాన్ని మార్చేస్తారు. తర్వాత ఇంకేం చేస్తారండి? ఎన్నికలు ఉండవు. ఇప్పుడు రాహుల్ గాంధీ కనుక వస్తే ఏం చేసేస్తారు? రాహుల్ గాంధీ కనుక వస్తే ఏం చేస్తారు? ఇవి మోదీని బూచిగా చూపించి ఇవి చెప్తున్నారు ప్రధానంగా. నియంతృత్వము, రాజ్యాంగం మార్చేస్తారు, ఎన్నికలు ఉండవని. అసలు దేని బేస్ మీద చెప్తున్నారో తెలియదు. వీళ్ళు కేవలం ఒక దుగ్ధన కనబరుస్తూ ఉన్నారంతే. దీని బేస్ మీద మాట్లాడితే వర్కౌట్ అవుద్ది అని వాళ్ళ ఫీలింగ్ అంతే. తీసుకున్నటువంటి డబ్బులకి న్యాయం చేయాలి కదా, అందుకని ఈ పెట్టుడు కథనాలు. మరి రాహుల్ గాంధీ అయితే నియంతృత్వం ఉండదు, అందరికీ ఫ్రీగా వదిలేస్తారు. సోకాల్డ్ జర్నలిస్టులకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు, వారిని చక్కగా విమానాల్లో తిప్పుడు, స్పెషల్ విమానాల్లో తిప్పుడు, ఇవన్నీ కూడా చేస్తారు రాహుల్ గాంధీ అయితే. ఇంకేం చేస్తారు రాహుల్ గాంధీ? రాజ్యాంగాన్ని మార్చరు. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని ఇంకా కావాలంటే సరళీకృతం చేస్తారు. అంటే అది వాళ్ళ దృష్టిలో అది మార్చడం కాదు, కొన్ని చట్టాలని వారికి అనుకూలంగా మారుస్తారు. అసలు రాహుల్ గాంధీకి ఓటు ఎందుకు వేయాలి అన్నదానికి ఒక్క పాయింట్, ఒక వీడియో వీళ్ళు చేస్తే చూడాలని ఉంది. మోదీని వద్దంటున్నారు, సరే రాహుల్ గాంధీ ఎందుకు కావాలనుకుంటున్నారు? కావాలి కదా. నేను చెప్తా రాహుల్ గాంధీ ఎందుకు వద్దు. రాహుల్ గాంధీ జై శ్రీరామ్, శ్రీరామనవమి సందర్భంగా చెప్తూ ఉన్నా, జై శ్రీరామ్ అని ఒక మాట వింటే చాలు అదొక రకంగా వికారంగా ఫీల్ అవుతాడు. అరే, భారతదేశపు ఆత్మ శ్రీరాముడు,
అతన్ని ద్వేషించే నీకు నేను ఎందుకు ఓటు వేయాలి? ఇది ఒక ఫస్ట్ ప్రశ్న. సరే, మతము అనేస్తారు కాబట్టి పక్కన పెడేద్దాం. విదేశాల మీద విదేశీ గడ్డల మీదకి వెళ్ళి అక్కడ భారతదేశం పైన విషం చిమ్మాడా లేదా రాహుల్ గాంధీ? భారతదేశాన్ని అంటే బీజేపీని విమర్శించే క్రమంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఇంటి లొల్లిని తీసుకెళ్ళి ఎవడైనా బయట పెడతాడా? అప్పట్లో నెహ్రూ చేసింది అదే తప్పు కదా. మనము ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ దేశంగా ఉండే అవకాశాన్ని కూడా కోల్పోవడానికి కారణం నెహ్రూ కాదా? ముందు చైనాకి ఇవ్వండి, మనవాడే కదా, ఆయనకి ఇస్తే ఏంటి, మాకు ఇస్తే ఏంటి, మాకు తర్వాత చూసుకుందాంలేండి అని అనడం వల్ల ఈరోజు ఇప్పటికీ కూడా మనం ఆ పవర్ లేక, వీటో పవర్ లేక ఎన్నో నిర్ణయాలను మనకు అనుకూలంగా మలుచుకోలేకపోతా ఉన్నాం. బిల్డప్ ఇస్తూ ఉన్నాయి ఆ మిగతా దేశాలన్నీ, ముఖ్యంగా చైనా వంటి దేశాలు. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ విషయానికి వస్తే విదేశీ గడ్డ మీద మన సంబంధించిన ఇంటి గొడవలను తీసుకువెళ్ళి మన పరువును తీసే ప్రయత్నం చేయలేదా? హిందుత్వానికి విపరీత అర్థాలు చెబుతూ హిందువుల్ని అవమానపరచలేదా? హిందువులు చేసే సాష్టాంగ నమస్కారాల్ని కూడా వెక్కిరించలేదా? అలాగే అట్ ది సేమ్ టైం ఇతరత్ర మత గురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా హిందువుల్ని హేళన చేయలేదా? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కర్ణాటకలో అధికారాన్ని రాక మునుపు బజరంగ దళని నిషేధిస్తామనలా, టిప్పు సుల్తాన్ వేడుకలు చేయలే. ఇవాళ శ్రీరామనవమికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ సెలవిచ్చిందా? మరి రంజాన్కి 2 రోజులు ఇచ్చారు, వారి పండుగలకి వారి ప్రత్యేకమైనటువంటి విధానాలు ప్రకటించారు. రంజాన్కి అందరికీ సెలవులు ఇచ్చారు. ఇంకొకటి పాయింట్ ఏంటంటే రంజాన్ పండుగకి అందరూ భారతీయులందరికీ సెలవు ఇచ్చారు. వాళ్ళకి 20-30% ఉంటే మిగతా 70% ఏం చేయాలి? ఆ రోజు ఇచ్చారు. మరి 70% పండుగ చేసుకుని శ్రీరామనవమికి ఇచ్చారా సెలవు? ఇవ్వలేదు. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి? అలాగే రాహుల్ గాంధీ ఏదన్నా ఒక విషయం మీద అల్పజ్ఞానులమైన కనీసం మా బోటి వ్యక్తుల్లాగైనా మాలాగైనా సరే మాట్లాడగలరా? అనర్గళంగా ప్రసంగించగలరా? స్క్రిప్ట్ లేకుండా, సలహాదారులు లేకుండా వ్యవహరించగలరా? రేపొద్దున దౌత్యపరమైనటువంటి విధానాలు కానీ సంబంధాలు కానీ నెరపాలి అంటే రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తారు? చాలా ప్రశ్నలు మనం చూసాం వీడియోల్లో, వైరల్ వీడియోల్లో. డైరెక్ట్గా ఏదైనా ఒక మంచి క్వశ్చన్ అడిగితే అంటే ఇప్పుడు అది అన్నట్లుగా బిహేవ్ చేస్తాడు. ఎట్లా ఓటు వేయాలి? ఈజ్ ఇట్ కరెక్ట్? చెప్పండి. ఈ సోకాల్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు కదా, మోదీకి ఓటు వేయొద్దు, మోదీకి ఓటు వేయొద్దు, మరి రాహుల్ గాంధీకి ఎందుకు వేయాలి? కంపారిటివ్లీ ఎప్పుడన్నా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కంపారిటివ్లీ దేశానుకూలముగా ఉన్నటువంటి, దేశ ప్రగతికి ఉపయోగపడేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోమని చెప్పటం బాధ్యత గల జర్నలిస్టుల వృత్తి. లేదా న్యూట్రల్గా ఉండి రాహుల్ గాంధీ ఇలా అంటున్నారు, మోదీ ఇలా అంటున్నారు అని చెప్పేసి ఉండాలి. ఎలాగైతే భరతవర్ష మొన్నటి వరకు ఉన్నదో అలాగా భరతవర్ష రెండిటి వార్తలు ఇచ్చింది. ఖర్గే సూటిగా ప్రశ్నిస్తే ఖర్గేను కూడా ఒక వార్తగా ఇవ్వడం జరిగింది. కొంతమంది మనోళ్ళే విరుచుకుపడ్డారు నా మీద, ఆ తర్వాత విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలి? ఒక్క పాయింట్ నాకు ఇప్పుడు సరే లైవ్లో ఎవరన్నా దీన్ని రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. ఒక్క మాట ఎత్తికితే దొరకదు. అసలు కాంగ్రెస్కు సంబంధించిన అధ్యక్ష పదవినే కాదన్నవాడు దేశానికి ప్రధానమంత్రి అయిపోతే ఎలా? అంటే జార్జ్ సోరోస్, చైనా, అమెరికా ఇలాంటి కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో, విదేశాలు అండ్ మనకి యాంటీగా ఉండేటటువంటి దేశాలు, ఇవన్నీ వీళ్ళకి భారతదేశంలో సత్తువ లేని నేత పెద్ద పదవిలో ఉండాలి, ప్రధానమంత్రి పదవిలో ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆడిన ఆట ఆడుద్ది అనమాట, చెల్లుద్ది. ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చేసిన మేలు కంటే ద్రోహమే ఎక్కువ. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ద్రోహం ఒక్కొక్కటి తలుచుకుంటే కడుపు తరుక్కుపోద్ది. గాంధీ తప్ప ఇంకొకరెవరూ స్వాతంత్ర సమరయోధులు కాదు. గాంధీ, నెహ్రూ వీళ్ళ పేర్లే ఉండేవి మన పుస్తకాల్లో. ఉరికంబం ఎక్కారు కాబట్టి మన భగత్ సింగ్ వీరు వంటి పేర్లు వచ్చినాయి, కానీ చాలా వరకు మనకు తెలియదు. మనం వందే మాత్రం అనే శీర్షికన అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని మనం చేసాం. దాదాపుగా 100 వీడియోలకు పైగా. ఆ 100 మంది గురించి మనం చెప్పాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులు ఇంతమంది ఉన్నారా, ఇన్ని త్యాగాలు చేశారా, అవి మన పాఠ్యపుస్తకాలు ఎందుకు రాలేదే? అంటే ఇంత ద్రోహం చేసిందా కాంగ్రెస్ పార్టీ? అంటే వీళ్ళ కుటుంబం మాత్రమే ఈ దేశానికి ఏదో పీకిందా? నేతాజీ మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మోసం చేసింది నెహ్రూ కాదా? మరి ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? సరే, అదంతా గతం. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలో సూటిగా సవాలు విసురుతా ఉన్నా
ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఆవేశానికి లోను కాకుండా అడుగుతా ఉన్నా, నాకు సమాధానం చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు చెప్పండి. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలి? మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించినందుక? యూసీసీని ఆయన ఏమంటాడు? యూసీసీ నో, ఎన్ఆర్సీ నో, సిఏఏ నో, పిఎంఎల్ఏ నో. ఇన్ని నోలే, ఇవన్నీ తీసేస్తాడంట. ఆర్టికల్ 370 మాత్రం ఎస్ అంటే దాని అర్థం ఏంటి? పునరుద్ధరిస్తాడు. ఆర్టికల్ 370 కశ్మీర్లో పునరుద్ధరిస్తారంట. ఈ హామీ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉన్నారు అక్కడ కశ్మీర్ వీధుల్లో ప్రచారం చేస్తున్నప్పుడు. ఇదే రాహుల్ గాంధీ గతంలో ఎప్పుడన్నా కశ్మీర్కి అంత హాయిగా వెళ్ళొచ్చారా? మంచు కొండల్లో హాయిగా ఆడుతూ వీడియో పెట్టారు కదా కొన్ని నెలల క్రితం. అంతకుముందు వారి హయాంలో ఎప్పుడైనా అలా వెళ్ళి రాగలిగారా? అది ఎవరి చలువ? మోదీ చలువ కాదా? ఆర్టికల్ 370ని తీసివేయడం వల్ల కాదా? చెప్పండి, రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలి? యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయులను ఏకీకృతం చేసేటటువంటి ఒక ఉమ్మడి పౌర స్మృతి, దానికి కూడా అంగీకారం తెలపడు. ఇవన్నీ కాకుండా కులాల వారీగా క్యాస్ట్ బేస్డ్గా హిందువుల్ని విభజించేటటువంటి ముక్కలు చేసేటటువంటి హిందువుల్ని ముక్కలు చేసేటటువంటి కులగణన మాత్రం ఫస్ట్ ఉంటాడు ముందు చేయడానికి. ఎందుకు ఓటు వేయాలి రాహుల్ గాంధీకి? నేను మోదీకి ఎందుకు ఓటు వేయాలో నిన్న చెప్పాం. మోదీకి ఎందుకు ఓటు వేస్తే భారతదేశం బాగుంటుందో మనం చెప్పాం. ఇంకా బోలెడు పాయింట్లు ఉన్నాయి టెక్నికల్గా, మనలాంటి సామాన్యులకు అర్థమయ్యే పాయింట్స్ చెప్పాం మనం. ఇంకా టెక్నికల్గా మనం చాలా వరకు ఈ లెక్కపత్రాలు తీసుకొని చెప్తే అందరికీ అర్థం కాదు కదా మనలాంటి వాళ్ళకి. బట్ సామాన్య జనాలకు అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకున్నాం. ఈ బేసిక్ క్వశ్చన్స్కే ఆన్సర్ చెప్పలేని మీరు మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అని మోదీ చేస్తున్నటువంటి ఈ ఫ్యాసిజాన్ని, ఈ నియంతృత్వాన్ని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, యువత భయపడకు, వెంటనే మోదీకి ఓటు వేయకుండా నీ నిరసనని ప్రదర్శించు. మోదీకి ఓటు వేయొద్దు అంటున్నావు, సరే ఎవరికి ఓటు వేయాలో కూడా చెప్పు ఒక వీడియోలో. అప్పుడు వీ రెస్పెక్ట్ యూ, అదర్వైజ్ వీ సస్పెక్ట్ యూ. ఎన్నాళ్ళు వదిలేసినాం కదా అని చెల్లింది, కానీ ఇప్పుడు అలా చెల్లదు. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే రాహుల్ గాంధీకి 100 మార్కుల ప్రశ్న, అలాగే ప్రైజ్ మనీ కూడా ఇద్దాం. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలా? రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశానికి వచ్చేటటువంటి లాభాలేంటి? కరెక్ట్ సమాధానం చెప్పిన వారికి మనం ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇద్దాం. ఎవరైనా చేస్తున్నారేమో చూద్దాం. రాహుల్కి ఓటు వేయమన్న జర్నలిస్ట్ ఎవరు ఒకసారి చెప్పండి. రాహుల్కి వేయమని చెప్పరు, మోదీకి వేయొద్దని చెప్తారు. ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీకి వేయమని. ఆ రాహుల్ గాంధీకి ఎందుకు వేయాలో చెప్పాలి కదా. ఇప్పుడు మోదీ నచ్చలేదు కాబట్టి రాహుల్ గాంధీకి వేయమని చెప్పడం కాదు. మోదీ ఎందుకు నచ్చలేదు అన్నదానికి ఒక కారణం ఉన్నది. ఎందుకంటే మోదీ బలమైన హిందూవాది, బలమైన జాతీయవాది, దేశభక్తుడు, దేశం కోసం అన్నీ విడిచిపెట్టిన ఒక కర్మయోగి. ఓకే, ఇంకా చాలా చెప్పొచ్చు మోదీ గురించి. మోదీ లాంటి అరుదైన వ్యక్తుల గల పాలనలో, ఏలికలో మనం కొన్నాళ్ళు గడిపామని రేపొద్దున ముందు భవిష్యత్తు తరాలకు మనం చెప్పుకోవచ్చు తెలుసా. ఈరోజు ఏడ్చిపడి చచ్చే వాళ్ళందరూ కూడా చెప్తారు, అప్పట్లో మా మోదీ బాగా పాలించేవాడు, హీఈస్ వెరీ జెమ్ అని చెప్తారు వీళ్ళే. భారతదేశం ఈ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందా? ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయింది? అది కూడా ఆన్సర్స్ ఇవ్వరు. ఈ 10 ఏళ్ల పాటు ఇంకా చెప్పాలంటే మోదీ హయాంలో కూడా హిందువులకే అన్యాయం జరిగింది. ఇంకా చెప్పాలంటే క్లియర్ కట్గా నేను మాట్లాడా కదా, కన్హయ్యలాల్ హత్య కానీ, కర్ణాటకలో హరి హత్య కానీ, మొన్న యూపీలో 2 పిల్లల కుతుకులు కోసిన విధానం కానీ, సందేశ్ ఖాళీలో జరిగినటువంటి ఇష్యూస్ మనం చూసాం. వీళ్ళందరికీ మాట్లాడితే మణిపూర్ ఇష్యూ ఎప్పటిదా? మోదీ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యిందా, లేకపోతే మోదీ వెళ్ళి అయినా ప్రణాళిక రచించారా? అక్కడ కుకీ మైతీ తెగల మధ్య ఎన్నో ఏళ్ల తరబడి తరతరాలుగా సాగుతున్న ఒక పోరాటం. 100 కొలది మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. అక్కడ డ్రగ్స్ అనేవి ఒక ప్రధాన కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అక్రమ వలసలు చేసినటువంటి ధ్వంసం అది. అంతేకాదు దాంట్లో కూడా నెహ్రూ భాగస్వామ్యం ఉన్నది. అక్కడికి ఎప్పుడైతే విదేశీ మిషనరీస్ ఎంటర్ అయ్యాయో ఆ జనం మధ్యలో గోడలు కట్టబడ్డాయి. అక్కడ కూడా వక్రీకరణ వార్తలే. మణిపూర్ ఇప్పటికీ రగులుతూనే ఉంది అని చెప్తా ఉన్నారు. మరి సందేశ్ ఖాళీలో ఏమైనా హోలీ పండుగ జరుగుతూ ఉందా? అక్కడ కూడా రగులుతూ ఉంది. నీ గుండె కూడా రగలాలా, దాని గురించి కూడా మాట్లాడాలా మేడం? బాధ అనిపిస్తుంది. ఇట్లా ఒకే వేలో ఒకవైపునే ఉండి మాట్లాడితే అలా చూసి ఓర్చుకునే శక్తి లేదు, అంత సహనం లేదు.
మాకు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, అర్జునుడు మాట్లాడితే పదే పదే చెప్తా ఉంటాడు. ఎదురుగా బాబాయిలు, తాతలు, పినతండ్రులు, తండ్రులు, ఆ వరుస వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నాకు బంధువులే. వీళ్ళని నేను విల్లెక్కు పెట్టి చంపడం ఏంటి? దాని బదులు నేనే చచ్చిపోతా వాళ్ళ చేతిలో అని అంటే, క్లైబ్యం మాస్మగమహ పార్థ అని చెప్పి అంటే గట్టిగా ఒకటి ఇచ్చిండు బూతది. లేచి నిలబడి కొట్టు, ఎదవ సొల్లు చెప్పకు. నువ్వు ధర్మం కోసం నిలబడ్డావు, వాళ్ళ అధర్మం కోసం నిలబడ్డారు, లేచి నిలబడి కొట్టు అని చెప్పిండు. సో అది గుర్తుకొచ్చి అధర్మం వైపున ఉండి అబద్ధపు వార్తలు లేకపోతే నిస్సత్తువ వార్తలు, దేశాన్ని న్యూనత వైపు మళ్లించే వార్తలు చెబుతున్న మీ పైన గళం ఎత్తాల్సి వచ్చింది. అంతే. ఇది మా బాధ్యతగా చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏ రాగద్వేషం లేదు. ఇది జస్ట్ జనరల్గా ఈ శరీరం సాక్షిగా జరుగుతున్న ప్రాసెస్ ఇది. ఎక్కడ ఎటువంటి వ్యక్తిగత రాగద్వేషాలు లేవు. దేశం దేశం దేశం. సో దేశం కోసం ధర్మం కోసం అనే పదాన్ని కూడా చాలా నీచంగా వాడుతూ ఉన్నారు ఈ జర్నలిస్టులు, ఈ సోకాల్డ్ జర్నలిస్టులు. తెలుగులో నేను నిన్నంతా అబ్జర్వ్ చేస్తే, నైట్ అంతా చూసుకొని అబ్జర్వ్ చేస్తే, ఓ మై గాడ్, అసలు దాదాపుగా ఒక 20-30 మంది ఉన్నారుగా సంత. అందరిది ఒకటే లైను, సేమ్ స్క్రిప్ట్ అన్నట్టు ఉంటుంది. కామన్గా ఉండేది వీళ్ళకేంటి? హిందూ ద్వేషం, మోదీ ద్వేషం, దేశభక్తి పైన వెటకారం, రాముడి పైన వెటకారం, హిందువులు ఆరాధన పద్ధతుల పైన వెటకారం, విగ్రహారాధన పైన వెటకారం. ఒకటి కాదు, వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ బ్రాడ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళంట. దాన్ని ఏమంటారు? ప్రోగ్రెసివ్ థింకర్స్ అంట వీళ్ళందరూ. ఏంటంటే ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. ఎవరు చెప్పట్లేదు నాకు. లైవ్లో ఒక 100 మంది చూస్తున్నారు. మహానుభావులారా, రాహుల్ గాంధీకి ఎందుకు ఓటేయాలో దయచేసి చెప్పండి. వెతికన్నా చెప్పండి ఒక పాయింట్. ఈ దేశానికి ఏ విధంగా రాహుల్ గాంధీ మేలు చేయగలడు ప్లీజ్. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది కదా, తద్వారా నేను ఒక్క పాయింట్ గౌరీ లంకేష్ గారు తెలుసండి. ఒకసారి కుదిరితే కాల్ చేయండి సార్. కాల్ చేయండి, మీకు నన్ను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తా. ఫోన్ అవతల ఉంది, లిఫ్ట్ చేయలేను ఇప్పుడు. కృష్ణ గారు, సారీ అండి, మీతో తర్వాత మాట్లాడతాను. ఫోన్ అందులో ఛార్జింగ్ లేక పక్కన పెట్టేశాను. సో దయచేసి అన్యథా భావించొద్దు. అయ్యా భరతవర్ష గారు, రాహుల్కి ఓటు వేయమన్న జర్నలిస్ట్ ఎవరు ఒకసారి చెప్పండి. చెప్పానండి ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నా. మోదీకి ఎందుకు వేయాలో మాకు క్లారిటీ ఉన్నది. ఎందుకు చెప్తున్నాము? దేశం కోసం చెప్తూ ఉన్నాం. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయొద్దో కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకు వేయాలో ఒక వీడియో రిలీజ్ చేయండి. అలాగే నిన్న మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి కూడా క్లియర్ కట్గా చెప్పారు. కొన్ని వేల కంపెనీలు ఉంటే అందులో ఒక 23 కంపెనీలు మాత్రమే ఇచ్చినటువంటి ఈ ఫండ్స్ దాని మీద కేంద్రీకృతం చేసి వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు నాటకాలు. అండ్ సరే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ కాకుండా దీనికి మించిన పారదర్శక విధానం ఏమిటి ఈ విరాళాలు తీసుకునేదానికి, పార్టీస్ విరాళాలు తీసుకునేదానికి అని చెప్పి ఆయన సూటిగా ఒక ప్రశ్న కూడా అడిగారు. అంతకుముందు చెక్కుల రూపంలో ఇచ్చేవాళ్ళు. చెక్కుల రూపంలో ఇచ్చేటప్పుడు ఒక సమస్య ఎదురవుతున్నదండి. ఎందుకంటే ఉదాహరణకి అధికార పార్టీకి చెక్కు రూపంలో వాళ్ళు ఇచ్చారనుకోండి, ప్రతిపక్ష పార్టీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది, వారితో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ విరాళాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా, ఈ కంపెనీస్ వాళ్ళందరూ వారి యొక్క డీటెయిల్స్ సీక్రెట్గానే ఉంచుకోవాలనుకుంటారు. తద్వారా ఒక చోట శత్రుత్వం, ఒక చోట మిత్రత్వం కాకుండా వారి ప్రాసెస్ వారు కొనసాగిస్తారు. అలాగే ఈడీ, సిబిఐ వీటికి సంబంధించినటువంటి సోదాల విషయంలో కూడా 90% పైగా ఈ రాజకీయ నాయకులు, 97% పైగా రాజకీయ నాయకులు కానటువంటి వారి మీదే దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. కేవలం 3% మాత్రమే ఈ రాజకీయ నాయకుల కోణాల్లో ఈడీ అండ్ సిబిఐ దర్యాప్తులు చేస్తూ ఉంది. గతంలో ఈడీ చేసే సోదాల్లో, తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు ఇంత, ఇప్పుడు చేసుకున్నది ఇంత అని చెప్పేసి చాలా విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు. చివరాఖరికి ఒక మాట చెప్పారు మోదీ గారు. ఏంటంటే, ఎస్, మేము కూడా మా పరిపాలనలో కొన్ని మిస్టేక్స్ అంటే పొరపాట్లు చేసుంటాం, కానీ మేము దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అంటే ఆ తప్పును సవరించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తాం. అన్ని నిర్ణయాలు 100కు 100% పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవుతాయని లేదు. కానీ మా కాంక్ష, మాకున్నటువంటి పరితపన దేశం కోసం మాత్రం అందులో ఆ చిత్తశుద్ధిలో, ఆ సంకల్ప శుద్ధిలో లోపం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఏ నాయకుడు చెప్తాడు అలాగా? నేను తీసుకున్న ప్రతి నిర్ణయము రైటే అని చెప్పుకొని వాదించే వాళ్ళు ఉంటారు తప్ప, అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగుండొచ్చని హుందాగా ఒప్పుకోగలిగిన సత్తా ఎవరికి ఉంది చెప్పండి? మోదీకి తప్ప.
సో మోదీ కేంద్రంగా ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈవెన్ బీజేపీ కూడా మోదీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు సెకండరీయే. మోదీ ఈ దేశానికి 2014కు ముందు భారతదేశానికి ఉన్న ఖ్యాతి, 14 తర్వాత 2024 ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఖ్యాతి, ఈ ఇనుమడింప చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒకప్పుడు ఇండియా అంటే ఇండియా విచ్ ఇండియా, వాట్ ఇండియా అనేవాళ్ళు. ఇప్పుడు అదే కొన్ని మనం దాన్ని ఏమంటారు, పబ్లిక్ టాక్స్ చేస్తారు ఇంటర్నేషనల్ మీడియాలో. వాట్ యు నో అబౌట్ ఇండియా అంటే మోదీ అంటారు. డూ యు నో మోదీ అంటే ఎస్ ఇండియా అంటారు, ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. సో మనకంటూ ఒక గుర్తింపు ఇవన్నీ వచ్చాయి. అలాగని చెప్పి భారతదేశం ఒక అద్భుత శక్తిగా అవతరించేసింది, అసలు మన పట్టణాలు ఆధునీకరణ చెందిపోయాయి, పల్లెలు ప్రగతి వైపు దూసుకు వెళ్ళిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి, ఉద్యోగులు అంటే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైపోయి ప్రతి ఒక్కరూ హాయిగా ఉన్నారు అనడానికి లేదు. ఈ దేశంలో ఇంకా చాలా రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మోదీ మరోసారి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పింది కూడా అదే. ఇప్పటివరకు జరిగింది ట్రైలరే, ముందుంది సినిమా అని. ఈ ట్రైలర్లో మనకు చూపించింది ఏంటి, ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతున్న, ముఖ్యంగా రాజకీయ కేంద్రంగా ఒక అనవసరమైన వివాదముగా ఉన్నటువంటి రామజన్మ భూమి అయిపోయింది సాల్వ్, ఆర్టికల్ 370 అయిపోయింది సాల్వ్. ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని జలగల్ని లోపలేస్తారు, ఆర్థిక సంస్కరణలు చేస్తారు, రాజ్యాంగంలో మార్పులు ఉండవు, రాజ్యాంగాన్ని సంస్కరణ చేసే అవకాశం ఉంది, జమిలి ఎన్నికలు తీసుకొస్తారు, ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఉంటారు, రాజకీయ నాయకుల మీద స్క్రూటినీ పెరుగుతుంది, అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులకి గడ్డు రోజులు రాబోతూ ఉన్నాయి. పంచాంగ శ్రవణం కాదు నేను చెప్తున్నది, నిజమే. ఇది క్రోధినామ సంవత్సరంలో జరగబోతున్నది. కాబట్టి ఇదే ఓపెన్ సవాల్, భరతవర్ష ఓపెన్ సవాల్. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలి, ఇది ఒకటి చెప్పండి. మోదీని తిట్టి కాదు, మోదీని తిట్టి రాహుల్ గాంధీకి ఓటు వేయమని చెప్పడం కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. మోదీని వదిలేసేయండి, పక్కకి పెట్టి.